హలో ఫ్రెండ్స్, నేను మష్రూమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. మష్రూమ్స్ బాగా కడిగి 2-3 సార్లు కడగాలి. కడిగాక వేడి నీళ్ళు పెట్టి బాగా మరిగించాక ఈ మష్రూమ్స్ అందులో వేసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు వేసి బాగా వేయించుకోండి. జీడిపప్పు బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. అన్నమేమో కడిగి ముందే పెట్టేసుకోవాలండి. బిర్యానీ బియ్యం ఉంటాయి కదా, ఆ డబ్బన్నర బియ్యం కడిగి పెట్టేసుకోవాలి. స్విచ్ వేసుకోకుండా పెట్టేసుకోండి, తర్వాత వేద్దాం. అలా అన్నం పెట్టేసుకోవాలి ముందరే, అంటే కడిగి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కలపండి. ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయండి. డబ్బన్నర బియ్యం కడిగి ఇలాంటి కుక్కర్లో పెట్టానండి. ఇదిగో ఈ కూరలన్నీ ఉడికాక అవి అందులో వేసేసి పెట్టేయడం, కూరలో పెట్టేయడం. ఇవన్నీ కలిపి స్విచ్ చేసేస్తే అన్నం ఉడికిపోతుంది. టమాటాలు వేసాను. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదా, మనం ఏం చేస్తాము, ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. ఆ మష్రూమ్స్ని అన్నంలో వేసేస్తే ఈ కూర ముక్కలన్నీ వేసేయచ్చు. అప్పుడు అన్నీ కలిపి మగ్గుతాయి, ఉడుకుతాయి. అది అయిపోయింది. టమాటాలు వేసేసాము, బంగాళదుంపలు కూడా వేసాము. అలా పైకి కిందకి కలిపేస్తే ముక్కలన్నీ బాగా కలుస్తాయి. నలుగురు సరిపోతుందండి బిర్యానీ, ఈజీగా నలుగురికి సరిపోతుంది. పసుపు వేయండి. పసుపు వేసి బాగా కలపాలి. మనం కూడా ట్రై చేసుకోవచ్చు, ఏముందో ఒకసారి ట్రై చేసి చూడండి. బాగుంటే మళ్ళీ చేసుకోవచ్చు. చూడగానే ఒకసారి ట్రై చేయండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఈ ముక్కలకి తగినంత, ఆ బియ్యానికి అన్నానికి సరిపడినంత బియ్యంలో వేసేసుకుంటాం. అప్పుడు ఈ రెండు కలిపి చక్కగా ఉడుకుతాయి. మూత పెట్టేసుకోండి. కొంతసేపు అయ్యాక తీసుకుని కొత్తిమీర పుదీనా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలపండి. ఇంకా మష్రూమ్ ముక్కలు దీంట్లో ఏం వేయక్కర్లేదండి. గరం మసాలా పొడి 2 చెంచాలు, కారం 2 చెంచాలు,
బాగా పెట్టేసాక బాగా కలిసిపోయింది. ధనియా పౌడర్ 2 చెంచాలు ధనియాల పౌడర్, ఈ జీడిపప్పులు వేయించుకున్నాం కదండి, అవి లాస్ట్లో ఏం చేస్తారు, అన్నీ అయిపోయాక లాస్ట్లో వేసేసుకుని సర్వ్ చేసుకోవడం. అది అంతే, పోసేసి మూత పెట్టేసేయాలి, అందులో రెడీ.